మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, అదే విధంగా శంకరన్న గారు కూడా మీతో చివరి వరకు ఉంటారా? నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ చేసినంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ శంకరన్న గారితో కూడా అలాగే ఉంటాను. శంకరన్న గారు కూడా నాకు అలాగే ఉంటారు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది 100%. లాస్ట్ వరకు కూడా, చివరి శ్వాస వరకు ఎవరితో ఉంటామంటే శంకరన్నతో ఉంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. అయితే రేపు ఒకవేళ కౌన్సిలర్ గెలిస్తే మీకే ఎక్కువ నిధులు ఇస్తాడేమో మరి. గెలిచి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారితో ఉన్న సాన్నిధ్యాన్ని, ఎమ్మెల్యే గారితో ఉన్న ప్రేమ అనురాగాలకు నేను కొట్లాడి షాద్నగర్ మున్సిపాలిటీ అందరికన్నా ఎక్కువ బడ్జెట్ తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. సో అది మాట ఇవ్వగలుగుతారు తెలంగాణ వెలుగు నుంచి? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఎమ్మెల్యే గారు కూడా ఆ మాట మీకు ఇవ్వగలుగుతారు. పక్కా ఇస్తాడు. మీ విషయంలో తోడు ఉంటాడు, 100% ఉంటాడు. డౌటే లేదు. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు ఏం అభివృద్ధి పనులు అంటే మీరు అన్నట్టు రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఇవే కదా. రేపు అందేమోహన్ గెలిస్తే ప్రత్యేకించి ఇంకేం చేస్తారు అభివృద్ధి పనులు అంటే? ఇప్పుడు ఫరూక్ నగర్ అంటే పూర్వకాలం రోజులు ఉండే దాన్ని రూపురేఖలు మెల్లమెల్ల ఒక్కొక్కటి చెరగేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 10 ఎక్కడేసిన రోడ్లు అక్కడే, ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే, ఎక్కడున్న ఇండ్లు అక్కడే. ఓకే, ఆ విధంగా ఉంది. ఇప్పుడు మెల్ల కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలంటే సీసీ రోడ్స్, కరెంటు ఇవన్నీ అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు ఫస్ట్ మేలు. ఇప్పుడు మేమంటావా, చదువుకున్న వాళ్ళు యువకులు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పటికి నిరుద్యోగులు ఉన్నారు. నేను దగ్గర మన గవర్నమెంట్ వచ్చిందాక 100 నుంచి 150 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం యువజన కాంగ్రెస్ నుంచి. ఓకే, శంకర్ అన్నకు చెప్పి ఎంఎస్ఎన్ అంటే ఫార్మా కంపెనీలో కానీ, వాళ్ళ మెరిట్ ప్రకారం ఎక్కడెక్కడ డేటా సెంటర్ ఎల్కట్టలో కానీ ఎక్కడెక్కడ వాళ్ళకి పాసిబుల్ అవుతే అక్కడక్కడ 100% మనం కాన్సెన్స్ మొత్తంలో నా దగ్గరకు వచ్చిన 150 నుంచి 180 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం. ఈరోజు హాయిగా ఉంటున్నారు వాళ్ళు. ఓకే, సో మీ నుంచి అంటే బాగుపడ్డ ఫ్యామిలీస్ కావచ్చు, మీరు సొంతంగా హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? లేకపోతే రేపు అందేమోహన్ ఒకవేళ రూపాయి ఇస్తే ఇంకెవరో ₹2 ఇస్తే ₹2 ఇచ్చే వాళ్ళకే ఓట్లు వేసేస్తారంటారా? అలాంటి ప్రభావం అయితే లేదు. మనం గత 5 సంవత్సరాల నుంచి నేను అంటే నా వార్డు గురించి కాన్స్టిట్యున్సీ వైడ్ గా వేరు, నా వార్డు గురించి చెప్తున్నాను. 24 గంటలు అందుబాటులో ఉన్నాను. వాళ్ళకు ఓడిపోయినా అని చెప్పేసి ఏ రోజు కాదు, నన్ను నమ్ముకొని తిరిగిన వాళ్ళకు కూడా నేను ఉన్నాను. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అనే నినాదం ఒకటి ముందు పెట్టుకొని ఈ రోజు వచ్చినాము. అవకాశం వచ్చింది. ఈ రోజు నన్నంటూ గెలిపించుకుంటే రేపు పొద్దుగాల వచ్చే రోజులన్నీ వాళ్ళవే. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ జనాలకు కాన్ఫిడెన్స్ ఇచ్చాం. జనాలే చెప్తున్నారు. ఈ రోజు నేను జనాల మధ్యలోకి వెళ్తున్నాను కదా, ఎవ్రీడే పొద్దున సాయంత్రం జనాల మధ్యలో ఉంటే జనాలే చెప్తున్నారు, ఈ రోజు నేను గెలిపించుకోవడం బిడ్డ, వచ్చే రోజులని మావే, నువ్వు మా ఇంటి పిల్లనివి, నువ్వు గెలవాలి. ఓకే, అనే మేము అందరం ఉన్నాం, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, నువ్వు అధైర్యపడకు, మేము ఉన్నామని చెప్తూ వాళ్ళ ముందుండి వాళ్ళ ధైర్యం, వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఒక ఫస్ట్ సెట్ నామినేషన్ వేసేసి వచ్చాం. రేపు కాలనీ వాసులు అందరితో కలిసి ఇంకో సెట్ కూడా వేయడం జరుగుతుంది. అయితే మోహన్ అన్న, ఇది మీరంటున్న మాటనా లేకపోతే మీ ముందర జనాలు అంటున్న మాటనా? రేపు మేము కెమెరా తీసుకెళ్ళినా కూడా మాకు ఇదే మాట అంటారా? అందేమోహన్ అన్న మా ఇంట్లో ఒక మనిషి, అందేమోహన్ మా ఇంట్లో ఒక పిల్లగాడు, మా తమ్ముడు, మా అన్న అన్నట్టు చూస్తారా? ఇప్పుడే వెళ్ళండి, నా ముందుగాను మీ ముందుగాను నా మీడియా తీసుకొని మీరే వెళ్ళండి. మా వాళ్ళు కూడా ఎవరు ఉండరు అక్కడ, ఉన్న వాళ్ళని మీరే అడగండి. అందేమోహన్ ఏంది, అందుబాటులో ఉంటాడా అంటే పెద్ద మనుషులు ఉంటారు, యువకులను అడగండి, యువతులను అడగండి. కూర్చొని మీరు అక్కడ వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే, సో అందేమోహన్ అంటే ప్రజలకు తెలుసు, వేరే వాళ్ళకి అంటే మీ కాలనీ ప్రజలకైతే తెలుసు కదా. తెలుసు. సో అప్పుడు ఓడిపోయినా కూడా మా మధ్యలోనే ఉన్నాడు అని చెప్పేసి అంటారు. సో ఏదన్నా అంటే మీరు యువజన కాంగ్రెస్ లో కూడా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటే ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నారు. ఆయన మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, అవి కూడా అంటే ఇప్పుడున్నటువంటి షాద్నగర్లో చూసుకున్నట్టయితే మీకే ఎక్కువ నాకు తెలిసి. సో వాళ్ళందరూ కూడా రేపు అంటే షాద్నగర్ నిధుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా అందుబాటులో ఉంటారు అనుకుంటున్నా. గత 15 సంవత్సరాల నుంచి నేను 18 సంవత్సరాల యువజన కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. ఆ రోజు నేను బూత్ స్థాయి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. టౌన్ అధ్యక్షునిగా పనిచేసిన, టౌన్ అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుని చేసి జిల్లా
ప్రధాన కార్యదర్శి చేసి శివసేన రెడ్డి గారి ఆశీస్సులు, వేర్లపల్లి శంకర్ గారి ఆశీస్సులతోన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయ్యాను. మొన్న ఎలక్షన్లో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలోనే ఎమ్మెల్యే గారి దృష్టిలో లేనిది పై స్థాయిలో ఉంటే కూడా పై స్థాయిలో కూడా నేను కొట్లాడి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఒకరికి మన ఏమంటారు, రాజకీయంలో అందరికీ న్యాయం చేయలేము. రాజకీయంలో అందరికి న్యాయం చేయనప్పుడు ఈరోజు నేను ఎలక్షన్లో నిలబడ్డా, రేపు పొద్దుగా నా గురించి కొంతమంది సాక్రిఫైస్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ గురించి నామినేట్ పదవులు కానీ రేపు పొద్దుగాల రాబోయే సింగిల్ విండో కానీ అలాంటి దాంట్లకు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే అవసరమైతే నా పైన ఉన్న పెద్దవాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను ముందుంటానని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. అయితే రేపు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఇంతే ఉంటారా, లేకపోతే గెలిచిన తర్వాత ప్రజల్ని అంటే మనం గెలిచేసినాం కదా మనకి ఇంకేం పని ఉంది వీళ్ళతోటి అన్నట్టు ఉంటారా? అయితే రాజకీయ నాయకుడు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే మనం గెలవక ముందు మనం వచ్చింది ప్రజల నుంచి, ఆ ప్రజలను నమ్ముకొని మనం నిలబడుతున్నాం. ఆ ప్రజలు